విపక్ష పార్టీలకు ఎవరు అవునన్నా కాదన్నా లాభిస్తారు. ఓకే, స్వాతి గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే పనులు జరుగుతున్నాయి. చెన్నారెడ్డి విషయం కావచ్చు, లేకపోతే అనిరుద్ధ్ రెడ్డి విషయం కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం కావచ్చు, లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా సుస్మిత విషయం కావచ్చు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని కొంతమేర డ్యామేజ్ చేసే ఇబ్బందులు కనిపించిన పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద మీ పార్టీ రియాక్షన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పరిచేటటువంటి పరిస్థితులు ప్రజలు ఇవ్వట్లేదు, లేదా అపోజిషన్ నాయకులు తీసుకురావట్లేదు. వాళ్ళకి ప్రజలు అవకాశం ఇచ్చారు తెలంగాణలో, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తారని. కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికరంగా పరిస్థితిలో ఒక అంటే మీడియాకి చూపించడానికి, ప్రజలకి చూపించడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడుతున్నటువంటి నాటకాలు ఇవన్నీను. ఇప్పుడు కొండా సురేఖ గారి కూతుర్ని కూడా ఒక భూతద్దంలాగా చూసి ప్రజల వైపు ఉండాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అనేది క్లియర్ గా అర్థమవుతోంది. ఇక్కడ మీరు అసలు సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఇటువంటి ఒక విషయాల్ని భూతద్దంలా చూపిస్తున్నారు. దానికి వీళ్ళు కొండా సురేఖ గారు 100% ఇక్కడ కొండా సురేఖ గారి కూతుర్ని ఒక పాత్రలుగా చూపిస్తున్నారు. నిజంగా ఇప్పుడు ఒకటి మనం ఇక్కడ ఆలోచించాలి, కొండా సురేఖ గారి కూతురు రాజకీయంగా లేరు, అది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఆమె వ్యక్తిగత అభిప్రాయం, ఆమె కూడా ప్రజల్లో ఒక మహిళగా మనం చూసుకోవాలి కాబట్టి ఆమె వ్యక్తిగత అభిప్రాయాన్ని అక్కడ చూపించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఆమె కొండా సురేఖ కూతురు అవ్వడం ద్వారా ఆమె కమెంట్స్ ఆటోమేటిక్ గా పబ్లిక్ అట్రాక్ట్ అవుతాయి. అలాగే పొలిటికల్ గా కూడా ఇది ఒక మంచి అస్త్రంగా మారుతుంది కాబట్టి చాలా తెలివిగా దీన్ని ప్లే చేస్తున్నారు. ఇటువంటి ప్లేస్ అంటే ఇటువంటి డ్రామాస్ చూపించడంలో కాంగ్రెస్ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని నిజంగానే పెద్ద అవార్డులు ఇవ్వచ్చు వీళ్ళకి. లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు కొండా సురేఖ గారి మీద? అంటే బీసీ ముఖ్య నేతగా ఉన్నారు. బీసీ ఒకవేళ యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తే బీసీలకు కొంతమేర ఇబ్బంది కలుగుతుంది, పార్టీకి డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి బర్తరఫ్ చేసే అవకాశాలు లేనట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇటువంటి విషయాన్ని వాళ్ళు ఫోకస్డ్ గా చూపించినప్పుడు ప్రజల్లో, బీసీల్లో నిజంగానే ఒక ఆందోళన, ఒక ఉద్రిక్తత కలుగుతుంది. కాబట్టి తప్పకుండా దాన్ని కూడా ఒక పాయింట్ గా కన్సిడర్ చేసుకుంటారు. కానీ 100% ఇది వీళ్ళ డ్రామానే అంటాను. ఇప్పుడు ఒక బాధ్యతాయుక్తమైనటువంటి లీడర్స్ వాళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఇటువంటి విషయాల్లో వాళ్ళు ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఉండదు. దానికి సంబంధించినటువంటి సేఫ్టీ ప్రొసీజర్స్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు గాని, వారి పార్టీ గాని ఎక్కడ బాధ్యతాయుక్తంగా ఉండాలి? తెలంగాణ ప్రజల పట్ల బాధ్యతాయుక్తంగా ఉండాలి, రైతుల పట్ల బాధ్యతాయుక్తంగా ఉండాలి, విద్యార్థుల పట్ల బాధ్యతాయుక్తంగా ఉండాలి. మన స్టేట్ ని ప్రోగ్రెస్ లోకి తీసుకెళ్ళడానికి ఎటువంటి ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు పని చేయాలి, దానికి ఒక టైం లిమిట్ చూపెట్టాలి. ప్రజలకు అవన్నీ వాళ్ళు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వైట్ పేపర్స్ రిలీజ్ చేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో వాళ్ళు ఇస్తానన్నటువంటి 6 గ్యారంటీల్లో 50% చేసినా ఎంతో కొంత ప్రజలకి నమ్మకం వచ్చేది. కానీ ఇది కమిషన్ పార్టీగా మారిపోయింది. ఎక్కడ చూసినా కమిషన్స్ ని డిమాండ్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు 22A చూసుకున్నా కూడా ఏ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనేది తెలుస్తోంది. ఇవన్నీ ఇష్యూస్ వల్ల ఎక్కడ పార్టీకి దెబ్బ పడుతోందో, రాబోయే ఎలక్షన్స్ లో ఒక సీట్ లేకుండా అయిపోతుందో అనే భయంతోనే ప్రజల ఒక దృష్టిని మరలించడానికి ఇవన్నీ చేస్తున్నారని నేను అంటాను. రైట్, అనలిస్ట్ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్, మొత్తం మీద గత కొన్ని రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు, కొండా సురేఖ వివాదం కావచ్చు, లేకపోతే చిన్నారెడ్డి వివాదం, అనిరుద్ధ్ రెడ్డి వివాదం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదం, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందంటారు? ముఖ్యంగా ప్రజల మీద ఈ అంత ఎఫెక్ట్ ఎంత మేర